జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ఫోన్లో అగాంతకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ మేయర్తో పాటు తండ్రి కేకే అంతు చూస్తామంటూ బెదిరించాడు. మిడ్నైట్లో కాల్స్తో పాటు వాయిస్ మెసేజ్లు పంపించారు. బోర్బండ్లో చనిపోయిన సర్దార్కి సంబంధించిన వ్యక్తిగా చెప్పుకున్నాడు. అసభ్యకరమైన పదజాలంతో బెదిరింపులకు దిగాడు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, రాజేంద్ర, ఏదైతే జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి అలాగే వాళ్ళ నాన్నకు ఒక ఏదైతే థ్రెట్ కాల్స్ వచ్చి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఒక అన్నోన్ నెంబర్ నుంచి గత వారం రోజులుగా కూడా కాల్స్ వస్తున్నాయి. వరుసగా కూడా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు ఎవరైతే కేసీ ఉన్నారో అతన్ని కూడా చంపేస్తామంటూ కూడా బెదిరింపులు అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే మేయర్ కి సంబంధించిన పిఆర్ ఉంటారో ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. గత వారం రోజులుగా కూడా ఈ విధంగా కాల్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును బంజారాహిల్స్ పోలీసులు స్వీకరించడం జరిగింది. స్వీకరించి ప్రస్తుతం దీనికి సంబంధించి వచ్చిన నెంబరు ఎవరి నుంచి ఇచ్చింది ఏంటనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాల్ చేసిన వ్యక్తి చెప్తున్నాడు, అతను ఇటీవలే సర్దార్ అనే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అతనికి సంబంధించిన మనిషిగా అతనైతే కాల్ చేసి బెదిరిస్తున్నట్టయితే ఆ ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు మొత్తం వివరాలన్నింటి కూడా మొత్తం కూడా వాటన్నింటి కూడా చెబుతున్నారు. థ్యాంక్ యూ ఆర్కే. ఆర్కే, అయితే మొత్తంగా మరోపక్క ఆర్కే 1 minute రైట్. జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ఫోన్లో అగాంతకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ మేయర్తో పాటు తండ్రి కేకే అంతు చూస్తామంటూ బెదిరించాడు. మిడ్నైట్లో కాల్స్తో పాటు వాయిస్ మెసేజ్లు పంపించాడు. బోర్బండ్లో చనిపోయిన సర్దార్కి సంబంధించిన వ్యక్తిగా చెప్పుకున్నాడు. అసభ్యకరమైన పదజాలంతో బెదిరింపులకు దిగాడు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.